ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ మీకు హామీ ఇచ్చారు, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ అయితే అసలు మీ కేసు గురించి మాట్లాడినటువంటి ప్రసంగం అయితే ఏది లేదు. కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. ఆన్ రికార్డ్ చెప్పండి సుబ్బరాజ్ గారు, వీళ్ళ ముగ్గురిని కలిసే ప్రయత్నం చేశారా? ఒక దగ్గర కాకపోయినా ఒక దగ్గర ఇంకో దగ్గరైనా కూడా. అయితే చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్షంలో ఉండగా కలిసాం, లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారిని అయితే మేము కలవలేదండి. అప్పుడు కలవకపోతే కానీ ఆయన ప్రతి సభలో ఎక్కడ సభ పెట్టినా మీటింగ్ పెట్టినా కోడికత్తి అనే పదాన్ని మాత్రం ఆయుధంగా వాడుకున్నారు. ఆయన ఆయుధంగా వాడుకున్నారు. కోడికత్తితో పొడిపించుకున్నాం, ముఖ్యమంత్రి అయ్యే వాళ్ళు వాడుకున్నారు. ఓకే, ఆయనకి వెళ్దాం అనుకున్నాం, కలలేకపోయాం. అయితే ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చింది, అధికారంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. 3 నెలల వరకు బిజీగా ఉంటారు. తర్వాత ఏ సమస్యలు ఉంటాయి కదా సార్, అవి అన్నిట్లో ఉంటారని చెప్పేసి మన దగ్గర పైసలు ఉండక లేక అలాగలా రాలేదు. తర్వాత నుంచి మేము రోడ్డుకి చంద్రబాబు నాయుడు గారిని కలాలి, లోకేష్ గారిని కలాలి, న్యాయం చేస్తానన్నారు, ఆదుకుంటానన్నారు. మరి బాధితులం కదా, జగన్ బాధితులు కుటుంబాలను ఆదుకుంటామని ప్రసంగాల్లో చెప్పారు కదా, మనము బాధితులమే కదా. అయినా మనకు మాట ఇచ్చారు, ఉద్యోగం ఇస్తాము, మీ కుటుంబాన్ని ఆదుకుంటామని. ఆ మాట అయినా నిలబెట్టుకుంటారు మనకి అని చెప్పేసి బయలుదేరాను. ఈ రోజుకి 9 నెలలు అయింది, కానీ ఒక అపాయింట్మెంట్ అంటే దొరుకుతుంది. కొన్ని రోజుల క్రితం మీరు ఎన్టీఆర్ భవన్కి, మంగళగిరిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ భవన్కి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి. కానీ అక్కడ టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య మిమ్మల్ని కలిసి నేను చంద్రబాబు నాయుడు గారిని కల్పిస్తా అని చెప్పి హామీ ఇచ్చి పంపించేశారు. కానీ ఇప్పటి వరకు ఒక కాల్ కానీ ఒక రెస్పాన్స్ కానీ లేదు. లేదు సార్, వెళ్ళామండి. అప్పుడు ఆయన ఏమన్నారంటే, అప్పుడు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు కార్యాలయంలో పైన ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పైన ఉన్నారు. ఓకే, ఉంటే ఇప్పుడు బిజీగా ఉన్నారు ఆయన. ఇప్పుడైతే అవ్వదు, నెక్స్ట్ నేను 2-3 రోజుల్లో మీకు అపాయింట్మెంట్ చెప్తాను, కలిసిలో కోడిగత్తి ఫ్యామిలీ వచ్చింది, బాధిత కుటుంబం అని చెప్పి నేను కల్పిస్తానని మాట ఇచ్చి పంపించేశారు తప్ప ఇప్పుడు ఫోన్ లేదు, ఏమీ లేదు సార్, అసలు ఏమీ లేదండి. అయితే ఏంటంటే మనం ఆర్థికంగా చాలా ఇబ్బందులు నలిగిపోతున్నాం సార్. ఇప్పుడు పైకోట్లకి వెళ్ళాలన్నా డబ్బు కావాలి, వెళ్ళకపోతున్నాం. ఎట్లా అసలు కుటుంబాన్ని ఎలా జరగనిచ్చారు మీరు ఈ 5 ఏళ్ళు? ఎట్లా ఈ భారాన్ని అంతా మోసారు? ఎందుకంటే సీను జైల్లో ఉన్నంత వరకు అమ్మని చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే, నాన్నని చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే, మిగతా కుటుంబం మొత్తాన్ని జరిపించాల్సిన బాధ్యత కూడా మీదే కదా. ఎట్లా అసలు? అయితే అన్ని కష్టాల్లో ఉండి కూడా కొడుకు జైల్లో ఉన్న అంత బాధతోటి కూడా ఉపాధి హామీ పథకానికి ఇస్తారు అమ్మ. ఉపాధి హామీ పథకం గవర్నమెంట్ పనికి నేను అప్పుడప్పుడు పని దొరికితే కూలి పనికి వెళ్ళేవాడిని. ఆ డబ్బులతో అలా రొటేషన్ అయ్యేవాడు. కేవలం ఒక ముఖ్య అంశం, ప్రధాన అంశం ఏంటంటే ఈ శిక్షేషన్ జరుగుతుండగానే అబ్దుల్ సలీం అని లాయర్ గారు, లాయర్ అంటారు ఆయన ఫోన్ చేసి నన్ను విశాఖపట్నం రమ్మని అమ్మని నాన్ని పిలిపించారు. 2 రోజు ఎయిర్పోర్ట్లో శిక్షేషన్ జరిగిన సలీం గారు. అప్పుడు నన్ను అడిగారు, ఏంట్రా పరిస్థితి అని అడిగితే, అయ్యా మా బతుకు తెరువు కోసం ఇదే అయ్యా, మా పేదరికం, ఒక దళిత కుటుంబం, మేము కూలి పని నా పని చేస్తేనే కానీ బతకలేము, అయితే మరి ఏంటి సార్ అని అంటే, లేదు దళితులకు నేను ఆదర్శంగా ఉంటాను, మీ కేసు అయితే నేను రూపాయి నేను తీసుకోను, మీ కేసు నేను చేస్తాను అన్నాడు. ఆయనకు దండం పెట్టి, అయితే దేవుడు ఇచ్చిన వరం అయ్యా మీరు అయితే చేయండి అని అన్నాను సార్. అప్పటి నుంచి కూడా 5.5 ఏళ్ళ నుంచి కూడా ఆయనే ఈ కేసు చూసుకున్నారు.